హే గైస్ అస్సలం వాలేకుమ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో గైస్, ఈరోజు నేనైతే మాల్యాకి అయితే వెళ్ళబోతున్నాను. మాల్యాలో నేను ఏమేమి చేస్తాను ఏంటనేది మొత్తం వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈరోజు నా కొడుకు పుట్టిన సందర్భంగా మా ఫ్రెండ్స్కి అయితే స్మాల్ పార్టీ అయితే ఇవ్వబోతున్నాను. సో ఆ పార్టీకి ఎంతమంది అటెండ్ అవుతారు, ఆ పార్టీ ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఫుడ్ తీసుకొని ఎక్కడెక్కడ వెళ్తాము అనేది మొత్తం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ ఎండ్ దాకా అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని గుద్ది పడేసేయండి. ఓకేనా గైస్, ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ అయితే చాలామంది అయితే రాబోతున్నారు. సో ఇంకా సగానికి సగం మంది అయితే డ్రాప్ అయిపోయినారు. ఎందుకంటే చుట్టీలు లేక, కొంతమందికి టైం దొరకక, కొంతమందికి అయిపోయి చాలామంది డ్రాప్ అయితే అయిపోయారు. సో ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు ఏంటనేది కథ తెలుస్తుంది. ఇప్పుడు ఎంత వంట చేయించి తినిపించే అంత కొయిట్లో ఇంట్లో చేయాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా కొంచెం ఫ్రీడమ్ ఉండాలా. ఫ్రీడమ్ ఉండి చేయించే అంత స్తోమత ఉండాలా. ఫ్రెండ్స్ ఏమో చేయిస్తా అన్నారు, ఎందుకంటే వాళ్ళకి టైం కుదరదు, వాళ్ళ కొయిటోళ్ళు ఒప్పుకోరు కదా. సో అందుకోసము ఇంకేం చేయలేక సరేలే అని ఇంకా హోటల్ నుంచి తెప్పిస్తున్నాను. హోటల్ నుంచి తెప్పించి ఇంకా దానికి వచ్చే బిల్లు ఖర్చులు ఎంత అవుతుంది ఏంటనేది సో ఈ డబ్బుల్లో అయితే ఖర్చు పెడుతున్నాను. ఇక కొడుకు కోసం ఎంతైనా కష్టమైనా ఖర్చు పెట్టాల్సిందే కదా. అందుకోసమని ఏముంది, ఫ్రెండ్స్కి చిన్న స్మాల్ పార్టీనే కదా, ఏమవుతుంది పోతే పోనీ ఇంకా. సో ఇదన్నమాట. ఇంకా ఫ్రెండ్స్కి అయితే ఇంకా 15 మెంబర్స్ అయితే వస్తున్నారు. నైట్ అయితే ఇంకా 18 మెంబర్స్ అయ్యి ఉన్నారు. 18 మెంబర్స్లో ఇంకా మొత్తం 4 అయితే డ్రాప్ అయిపోయినారు. అందుకోసం ఇంకా వాళ్ళు అయితే రావడం లేదు. ఇంకా మొత్తం 14 అనుకో, ఇంకా 15 అయితే టార్గెట్ వేసుకున్నాను. 15 మంది ఇంకెవరైనా ఒకరైనా వస్తే కనుక వాళ్ళకైతే సరిపోతుంది. సో మొత్తానికి అయితే 15 మంది అయితే టార్గెట్ వేసుకున్నాను. సో ఇక్కడ ఎంతమంది వస్తారో ఏంటనేది మొత్తం ఈ వీడియోలో తర్వాత చూద్దాము, ఏంటని చూద్దాం. ఓకే ప్రైస్ మొత్తంగా అయితే 25 KG తీసుకెళ్తున్నాను. ఇంకా ఎంత అవుతుందో ఆడ ఖర్చు చూసి దాని తర్వాత ఎస్టిమేషన్ వేసుకొని ఇంకా ఎక్స్ట్రానే పెట్టుకొని పోతాను. సో ఎంత అవుతుందో మొత్తం ఈ వీడియో లాస్ట్లో అయితే ఎండ్లో చూపిస్తాను మీకు ఎంత అయింది ఏంటనేది. 25 KG ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్ అయితే చేసేయండి గాయ్స్. సో అదన్నమాట. ఇంకా ఫ్రెండ్స్కి పార్టీ అయితే ఈరోజు ఇవ్వబోతున్నాము. సో హ్యాపీగా ఉంది, ఒక సైడ్ అయితే సాడ్గా ఉంది. ఈ ముసలితో పంచాయతీ ఎక్కువ. 8 గంటలు మొత్తం వీడికి వచ్చేస్తాయని చెప్తాంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటనేది. సో అదన్నమాట. ఇంకా పర్సులో అయితే అమౌంట్ అయితే పెట్టుకుంటుంది, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతే కనుక మళ్ళీ ఇబ్బంది. ఆయన నుంచి పరిగెత్తుకుందాం మళ్ళీ రావాలా. సో అదనమాట పెట్టుకున్నాను. ఇంకా పోతా మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఎండాక. మనం తీసుకోవడానికి వెళ్తున్నాము హవేలీకి. సో ఇప్పుడు ఏం తీసుకున్నాం, హవేలీకి అయితే వెళ్తున్నాం, చూపిస్తాను చూడండి. హవేలీ పోయే రూటు మా చాను అన్న, మా బష అన్న, ఇంకా ముగ్గురం కలిసి ఇప్పుడు అన్నం ఆర్డర్ చేసి తీసుకోవడానికి కోసం అయితే వెళ్తున్నాం హవేలీలో. మా ఫ్రెండ్ లొకేషన్ అయితే వేసినాడు, పోయి చూద్దాం. అక్కడ హోటల్లో బాగుంటుందని చెప్పినారు, అక్కడ పోయి తీసుకుందామని వెళ్తున్నాం. అన్న వస్తున్నాడు మంచిగా చెప్పండి. కనిపిస్తున్న రెస్టారెంట్ ఉంది కదా, మజియా రెస్టారెంట్, ఇక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా బిర్యానీ తీసుకోవడానికి కోసము. ఇది హవేలీ ఏరియా, ఇక్కడికైతే వచ్చాము. సో ఫస్ట్ అయితే టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉందా ఏంటి అనేది. టేస్ట్ చూసి తీసుకుందాము. ఇప్పుడు లోపలికి చూద్దాం. వెళ్తున్నాము రెస్టారెంట్ లోపల, చూద్దాము టేస్ట్ ఎలా ఉండబోతుంది. బ్రిటిష్ అన్న చెప్పినా 2 వేసి గిన్నెకి చెప్పి అదే అన్నది అన్నమాట. చెప్తాము అదే. బిర్యానీ గీ రైస్ అయితే ఉన్నది, గీ తీసుకున్నాం. తర్వాత ఇంకో రైస్ ఉన్నది, అది కొంచెం లేట్ అవుతుందంటే గీ రైస్ తీసుకొని చూద్దాం ఎంత చెప్తాడు ఏంటని. ఫైనల్ అయితే బిర్యానీలు తీసుకున్నాము. మొత్తానికి అయితే మటన్ చికెన్ 2 బిర్యానీలు తీసుకున్నాం. ఎవరికి ఏం తినాలనిపిస్తుందో అది తినని. సో అదన్నమాట. ఇప్పుడు తీసుకుని చూపిస్తాను. బిర్యానీ మొత్తం కారం మొత్తం నిండిపోయినాయి బిర్యానీతోనే. మొత్తము చికెన్ ఉండదు, మటన్ ఉండదు, ఎవరికి ఏది నచ్చితే అది తిన్నే. సో అదన్నమాట. ఇప్పుడైతే వెళ్తున్నాము. అందరూ వెయిట్ చేస్తా కూర్చున్నారు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ అన్నానికి. నేను వెళ్ళిపోతున్నా. నేనైతే జమ్యాకి అయితే వచ్చాము. జమ్యాలో ఇంకా కూల్ డ్రింక్స్
వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇంకా పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మొత్తం ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇంకా వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందుకోసం వెయిటింగ్. కొన్ని ఐటమ్స్ ఇవే తీసుకొని ఇంకా వెళ్తున్నాను. ఇంకా చెంచాలు, స్పూన్లు, అవి కొట్టలు కావాలా, అవి తీసుకోవడానికి పోతాము. నిజమే వచ్చాను. స్పూన్లు, దాని తర్వాత కొట్టలు కావాలా, చిన్న చిన్నవి. छोटे ले ले वो नहीं प्लेट आने छोटे खोटे का राउंड प्लास्टिक स्पून आना वो ले ले. वो అయ్యో కితే బరహాదిలే. మొత్తం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఫోన్లో చేస్తున్నాను, ఫోన్లో చేసి పిలుస్తున్నాను. ఇంకా వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇంకా మొత్తం వచ్చేస్తే ఇంకా పూర్తి వీడియో స్టార్ట్ అయితే పెడదాం. ఓకే గైస్, మరి ఇంకా ఏం జరుగుతుందో అయి చూకే పంచాదో ఓ జమ్యాకనే చూద్దాం. గైస్ ఫ్రెండ్స్ మొత్తం అయితే వచ్చేసారు. बैठ ना अभी दोस्त आने हैं, फोन करता हूँ. बैठ रे मुँह मुझले को किसे रे रफी को उन्हें कहीं गया मुझे कहीं बोले आने मुझे. So guys, लग्गू पीसू नांदा कच्चंबर गुड्डू थोड़ा सा गुड्डू डालता है. సేమియా పాయసం అందలే చేస్తున్నాం ఫ్రెండ్స్. బిర్యానీ ఫ్రెండ్స్ వావ్, కలర్ చూడండి ఫ్రెండ్స్, కలర్ బాగుంది. టేస్ట్ ఎలా ఉంది బా బిర్యానీ? బాగుందా? అచ్చా है ओके तो खाता नहीं है? खाता हूँ मैं. खाओ भाई दोस्तान खा अच्छो वाह क्या मुस्तफा. సో గైస్ మొత్తం ఫ్రెండ్స్ మొత్తం వచ్చారు, తింటున్నారు. సో హ్యాపీ. ఇంకా ఇస్మాయిల్ వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకా వెయిటింగ్ చేస్తున్నాం వాళ్ళ కోసం. వాళ్ళు వస్తే ఇంకా ముగ్గురు రావాలా. సో అదనమాట. బస్లే రే యూట్యూబ్ మీద హౌదా గైస్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మొత్తం అయితే వచ్చేసారు. ఇంకా రోషన్, ఇస్మాయిల్, సమీ మొత్తం ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. ఇంకా ఏజీ వచ్చేది మిగిలి ఉంది. ఆ ఏజీ వస్తే కనుక ఇంకా మొత్తం పూర్తి అవుతుంది. ఇంకా కూర్చొని తినేస్తాము. రోషన్, ఇస్మాయిల్, సమీ ఇంకా వీళ్ళ కోసం వెయిటింగ్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. టైం కూడా 3 అవుతుంది. ఫ్రెండ్స్ కూడా కూర్చున్నారు, అందరూ వచ్చేసారు. तू गोरा दिखता है तो हम तो इंडियन से बोलता हूँ अपोजिट देखो गोरा है ले क्या तुम्हें गोरे नहीं? नहीं मटन काट ले बच्चे. चिकन मटन बिरयानी काट लेना तू पूरा काट ले बच्चे. लोकेशन का तो चला बच्चे का मालूम है. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇంకా వచ్చే వాళ్ళు చాలా మంది డ్రాప్ అయిపోయినారు. సో వీళ్ళైతే వచ్చారు. సో ముఖ్యంగా వచ్చారు. ఓకే अच्छे है. अब्दुल्ला बैठता है, इंडिया सो जाता है. सही भी नहीं छूट भी नहीं. हाँ भाई देखो भाई तो कहीं ब्रिटिश ऑल इधर का देखो. शादी खाने बड़ी क्या बोला ने जहरा में ऑर्डर दिएगा. जहरा में कौन ही रहेगा तो ले लेगा. आती बच्चे में छूट है तो ले लेगा. है ले डाल स्माइल जरा डालो मुझे बोला ना जेती दाली से ये जिक दे थोड़ा मेरे सो सिंगल काट दे. आ बंडो कौन तो किस्सा हो गले नाले तो कर ले.
ओके काटी हाड़ा अरे बड़ा अच्छा मैच बने तो बस मैं पढ़ना तो पढ़ना गया तुम्हें पढ़ना दे रहा बाबा ले जो तुम्हारे ले रियल में गिफ्ट गिफ्ट पैक खोलना गया నాకు లాజర్ నచ్చియా इकडे आएगा खुलता है टाइम को वो किसे था तरीका कुछ साला बेटा पैदा इन्हें पैदाश का बच्चा पैदा हुआ सो फैसिलिटी नंबर ऐसे ही तो अच्छा ये अच्छा था काम मैं हमारे घर में बोल दे 2 साल में शादी करो मैं हमारे घर में बोल दे लेता मुबारक मुबारक बोलूँगा पहले हाथाम ईद मुबारक अभी मुबारक ना शादी मुबारक नहीं बच्चा मुबारक మాల్యాల గది చూడండి మాల్యాల గది వచ్చేసాము సో ఇక్కడ కూర్చొని మ్యాచ్ చూసుకుంటా కూర్చున్నాము అందరం కాదన్నమాట ఓకే గైస్ ఫైనల్ అయితే పార్టీ మొత్తం అయితే ఖతం అయిపోయింది ఇంకా అయితే మాల్యాలోకి అయితే కూడా వచ్చేసినాము సో పార్టీ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం హ్యాపీ నేను కూడా హ్యాపీ ఇంకా పార్టీ ఇంతతో సమాప్తము ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాము అంతవరకు నా వీడియో ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకే గాయ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై బై